ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి, దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో దీనికన్నా ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఓకే. ద్రావిడ భాషకు తెలుగు భాషకు మధ్య గల సంబంధమును తులనాత్మక అధ్యయనం చేసిన పోర్చుగీసు మత ప్రచారకుడు ఎవరు? హెగెల్, స్టెయిన్ కోకో, బిషప్ కాల్డ్వెల్, రాప్సన్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే బిషప్ కాల్డ్వెల్. ఓకే. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ పురాణాల్లో ఇక్షాకులను శ్రీ పర్వతీయులుగా పేర్కొన్నారు. ఆప్షన్ 2, నాగార్జున కొండతో ప్రారంభించి శ్రీశైల పర్వతం వరకు గల పర్వత పంక్తిని శ్రీ పర్వతం అంటారు. అశ్వఘోషుడి బుద్ధ చరిత గ్రంథం ఇక్షాకుల పుట్టు పూర్వోత్తరాలను తెలియజేస్తుంది. ఆప్షన్ 4, ఇక్షాకులు తమకు తాము శ్రీ మహావిష్ణువు వారసులుగా ప్రకటించుకున్నారు. సో అంటే ఈ క్రింది వాక్యాలు సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో తొందరగా మీ ఆప్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4, ఇక్షాకులు తమకు తాము శ్రీ మహావిష్ణువు వారసులుగా ప్రకటించుకున్నారు అనేది ఇక్కడ సరికాని వాక్యం అన్నమాట. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో వశిష్ఠపుత్ర శాంతమూలుడి శాసనం కానిది ఏది? ఉప్పగుండూరు శాసనం, రెంటాల శాసనం, కేశనపల్లి శాసనం, దాచపల్లి శాసనం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి స్పీడ్గా. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉప్పగుండూరు శాసనం అనేది వశిష్ఠపుత్ర శాంతమూలుడి శాసనం కాదు. ఈ మూడు రెంటాల శాసనం, కేశనపల్లి శాసనం, దాచపల్లి శాసనం అనేవి శ్రీ వశిష్ఠపుత్ర శాంతమూలుడికి సంబంధించినవి. అదేవిధంగా వశిష్ఠపుత్ర శాంతమూలుడికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అడిగాడు, చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, ఇతను నేగిమాలు అనే వర్తక వ్యాపారాలను ప్రోత్సహించాడు. అదేవిధంగా ఇతని ఆరాధ్య దైవం కార్తికేయ స్వామి. ఇతను అడవులను నరికించి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశారు. అదేవిధంగా ఆప్షన్ 4, ఇతని కాలంలో ఉపాసిక బోధిశ్రీ అనే మహిళ బౌద్ధ మతానికి విశేష కృషి చేసింది. ఓకే, ఇందులో సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నారు. సో ఆప్షన్ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆప్షన్ 4, ఇక్కడ ఇతని కాలంలో ఉపాసిక బోధిశ్రీ అనే మహిళ బౌద్ధ మతానికి విశేష కృషి చేసింది అనేది సరికాని వాక్యం అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో శ్రీ శాంతమూలుడు బిరుదులను గుర్తించండి. ఎవరు శ్రీ శాంతమూలుడు బిరుదులను? ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ దక్షిణ పదాపతి, గోశత సహస్ర, శత సహస్ర హలక. సో ఇక్కడ మళ్ళీ ఆప్షన్ ఏ మాత్రమే కరెక్టా? ఆప్షన్ బీసీ మాత్రమే, ఏబీసీనా? ఆప్షన్ సి మాత్రమేనా? ఆప్షన్ 4 అనేది సి మాత్రమేనా? మీకు తెలిసి ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్పీచ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏబీసీ అనేవి ఇక్కడ. ఓకే రైట్, ఇక్కడ ఏబీసీ అనేవి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ దక్షిణ పదాపతి, గోశత సహస్ర, శత సహస్ర హలక అనేవి ఇక్కడ శ్రీ శాంతమూలుడి యొక్క బిరుదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.